ఈవీఎం రాజకీయం కాకరేపుతోంది. బ్యాటరీ ఛార్జింగ్ కొత్త సందేహాల్ని లేవనెత్తుతోంది. అక్రమాలు జరిగాయని అపోజిషన్ అనుమానిస్తుంటే అప్పట్లో రిజల్ట్ కూడా అలా వచ్చిందేనా అంటూ రివర్స్ అటాక్ చేస్తోంది రూలింగ్ పార్టీ. అసలు ఈవీఎంస్ పై విపక్ష పార్టీకి వస్తున్న డౌట్లేంటి, అధికారులు ఇస్తున్న క్లారిటీలేంటి? పాతదేమో 99, ఇదేమో 80%. ఈవీఎం ఛార్జింగ్ పై వైసీపీ డౌట్. విజయనగరం జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈవీఎంల రాజకీయం తీవ్ర చర్చకి తెరలేపింది. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఎన్నికల ఫలితాల నుంచి విమర్శిస్తూనే ఉంది వైసీపీ. విజయనగరం జిల్లాలో కూడా అక్రమాలు జరిగాయని, ఈవీఎంల నిగ్గు తేల్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య, విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాలు రాగానే ఈసీని ఆశ్రయించారు. తమ నియోజకవర్గంలో 3 ఈవీఎంల రీవెరిఫికేషన్ కి అవకాశం కల్పించాలని జూన్ 10న ఎన్నికల కమిషనర్ ని కోరారు. ఒక్కో ఈవీఎం తనిఖీకి 48,000 రూపాయల నగదు కూడా ఎన్నికల సంఘానికి చెల్లించారు. దరఖాస్తు చేసుకున్న వైసీపీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈ నెల 26న మాక్ పోలింగ్ జరిపేందుకు అధికారులు నిర్ణయించిన ముహూర్తానికి అందరి సమక్షంలో ఈవీఎం తెరవాలనుకున్నా తాళాలు కలిగి ఉన్న డిప్యూటీ తహసీల్దార్ సెలవులో ఉండటంతో అందుబాటులో లేరు. దీంతో ఆయనొచ్చి ఈవీఎం ఓపెన్ చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. దీంతో దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేశారు. తర్వాత ముందుగా గజపతి నగరం ఎమ్మెల్యే దరఖాస్తు చేసుకున్న 20వ నెంబర్ పోలింగ్ స్టేషన్ ఈవీఎంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ ప్రక్రియ అంతా సజావుగా సాగింది. సుమారు 1400 ఓట్లు పోలయ్యాయి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేశారో, ఎన్ని ఓట్లు ఆయా పార్టీలకు పడ్డాయో, వీవీప్యాట్లు సింబల్స్ ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేశారు. ఆ ప్రక్రియ అంతా క్లియర్ గానే ఉంది. అంతవరకు బాగానే ఉన్న దరఖాస్తుదారులు మాత్రం ఈవీఎం బ్యాటరీపై ఫోకస్ పెట్టారు. గజపతి నగరం 20వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంకి రీవెరిఫికేషన్ సమయానికి సుమారు 99% ఛార్జింగ్ ఉంది. దీంతో పాత బ్యాటరీతోనే మాక్ పోలింగ్ జరపాలని కోరారు వైసీపీ నేతలు. నిబంధనల ప్రకారం మాక్ పోలింగ్ కి ముందు 100% ఛార్జింగ్ ఉన్న కొత్త బ్యాటరీ వాడాలి. ఆ పద్ధతి ప్రకారం కొత్త బ్యాటరీతోనే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 80%కి తగ్గిపోయింది. దీంతో వైసీపీ నేతలు అదే పాయింట్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉన్న పాత బ్యాటరీలో కౌంటింగ్ ముగిసేసరికి ఛార్జింగ్ 99% ఉందని, కొత్త బ్యాటరీ మాత్రం 80%కి ఎలా పడిపోయిందని ప్రశ్నిస్తున్నారు. తమ అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలని, టెక్నికల్ డేటా అంతా రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే దీనిపై అధికారులు మాత్రం మాక్ పోలింగ్ కౌంటింగ్ మాత్రమే తమ పరిధిలో అంశమని, బ్యాటరీ ఛార్జింగ్ అంశంపై మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. దీనిపైనే ప్రతిపక్ష పార్టీ రాజకీయ విమర్శలకు దిగుతోంది. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది. అంతా సక్రమమైతే తాము అడిగిన డేటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది. ఈవీఎంలపై విపక్ష పార్టీ ఆరోపణల్ని అధికార పక్షం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. 2019లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తే అప్పుడేమో ప్రజల తీర్పు అంటూ, ఇప్పుడు అదే ప్రజలు తిరస్కరిస్తే ఇది మాత్రం ఈవీఎంలలో అక్రమాలా అని మండిపడుతున్నారు. ఈవీఎంల వ్యవహారంపై రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార ప్రతిపక్ష నేతలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. విజయనగరం జిల్లాలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా ఉంది.